డే 10 జర్నలింగ్ ఎక్సర్సైజ్ మాస్టర్స్. ఫస్ట్ స్టెప్, మీరు ఎప్పుడైనా పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఫీల్ అయినప్పుడు మిమ్మల్ని మీరు క్వైట్ చేసుకోవడానికి టైం తీసుకుని ఒక హయ్యర్ పవర్ అన్నది ఉంది, దానికి తెలుసు నాకు ఏం కావాలో, నా జీవితంలో ఏంటి చేంజ్ చేసుకోవాలన్నది ఆ హయ్యర్ పవర్కి తెలుసు. దానివల్ల, ఆ నాలెడ్జ్ వల్ల నాకు ఈ పెయిన్ నా జీవితంలోంచి దూరం అవుతుంది అని మెడిటేట్ చేయండి మాస్టర్స్. సెకండ్ స్టెప్, ఒక న్యాచురల్ సెట్టింగ్ విజువలైజ్ చేసుకోండి. అంటే మీ చుట్టూ నేచర్లో మీరు ఉన్నట్టు, రకరకాల పువ్వులు పూసి ఉన్నట్టు, అవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి, మంచి పరిమళం ఉంది మీ చుట్టూను. అలాగే గాలి వీస్తున్నప్పుడు, అంటే చిరుగాలి వస్తున్నప్పుడు మీ మొహం నుంచి మిమ్మల్ని తాకుతూ వెళుతున్నట్టు, అది మిమ్మల్ని రిలాక్స్ చేస్తున్నట్టు, ఎవ్రీ మసిల్ ఇన్ ద బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయిపోయినట్టు విజువలైజ్ చేసుకోండి మాస్టర్స్. ఇప్పుడు థర్డ్ స్టెప్లో మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్స్ అడగండి. నాకు వస్తున్న ఈ పర్టికులర్ ప్రాబ్లంకి నేను ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, అంటే నేను దాన్ని ఎలా కాజ్ చేస్తున్నాను ఆ ప్రాబ్లంని. రెండోది, నాకు ఈ విషయం గురించి తెలియాల్సింది ఏముంది. మూడోది, నా జీవితంలో ఏ ఏరియాస్లో నాకు చేంజ్ అన్నది కావలసి ఉంది. ఈ క్వశ్చన్స్ మీద మెడిటేట్ చేసి ఆన్సర్స్ రానివ్వండి మాస్టర్స్ మైండ్లోకి. ఆ తర్వాత ఈ ఆన్సర్స్ని మీరు మీ జర్నల్లో రాయండి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్, ఒకదానికి ఆన్సర్స్ మీకు వచ్చి ఉంటాయి కదా, స్టెప్ 3లో మనం చేసిన దాంట్లో ఒక ఆన్సర్ తీసుకుని ఇవాళ మీరు దాని గురించి ఏం చేద్దామనుకుంటున్నారు, అంటే ఒక యాక్షన్ ప్లాన్ ఏదైనా చేద్దామనుకుంటే అది రాయండి. చేంజెస్ అన్నది 1 స్టెప్ ఎట్ ఎ టైం ఉండాలి మాస్టర్స్. ఎందుకంటే ఒక 1000 మైల్స్ జర్నీ మనం చేయాలంటే ఒక సింగిల్ స్టెప్తో స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఈ పెయిన్ అన్నది రాత్రికి రాత్రి డిసిపియర్ అయిపోవడం కష్టం కాబట్టి కొంత టైం తీసుకుని మనం బీ జెంటిల్ విత్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ మాస్టర్స్.